నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచాం, వచ్చే ఎన్నికల్లోనూ గెలుస్తాం. జూపల్లికి వివరించిన జిల్లా నేతలు. కోది దేవుని జాతరకు పోటెత్తిన భక్తులు. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ప్రత్యేక పూజలు. జిల్లాలో రహదారి భద్రత మాసోత్సవాలకు ఎన్ని ఏర్పాట్లు? జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. క్రైస్తవం అనేది మతం కాదు, జీవన విధానం. ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో ఎస్పీ జానకి షర్మిల. పంచాయతీ ఎన్నికల్లో గెలిచాం, వచ్చే ఎన్నికల్లోనూ గెలుస్తాం అని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు విడవ బొజ్జు, మాజీ మంత్రి అల్లుని కడ్డీలు పేర్కొన్నారు. నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నిక అన్ని విడతల్లోనూ కాంగ్రెస్ పార్టీ 108 స్థానాలకు గాను 71 సర్పంచ్ స్థానాలు విజయం సాధించడం వివరించారు. హైదరాబాద్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయంపై వివరించారు. గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చాలా బలపడిందని, అందుకు పంచాయతీ ఫలిత నిరసనలు వివరించారు. జిల్లాలో పెండింగ్ ఉన్న పలు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి వారు కోరారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని జూపల్లి జిల్లా నేతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఆసిఫాబాద్ సభ్యులు శ్యామ్ నాయక్, లోక భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ్ చంద మండలంలో ప్రసిద్ధి చెందిన కోది దేవుని జాతరకు భక్తులు పోటెత్తారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తులందరికీ దర్శనం కలిగేలా ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 19, 20 తేదీలో జరిగే జాతరకు జిల్లా నలుమూల నుండి కాకుండా ఇతర జిల్లాల నుండి, పొరుగు రాష్ట్రం నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జాతరకు వచ్చే 3 రోడ్ల భక్తులు సందడితో నిండిపోయాయి. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేశారు. దారి పొడవునా ఇసుక పోస్తే రాళ్లంత జనం రావడంతో పోలీసులు సైతం అందుకు తగిన విధంగా బందోబస్తు నిర్వహించారు. ఆలయ చుట్టుపక్కల గ్రామాల్లో పాఠశాలకు సేవపడించడంతో విద్యార్థులు, యువకులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పోతని పెట్టేస్తాం నేను రానరాని ఇవ్వాలని ఏ అన్నం కూడా రాకురు మూలకు పక్క తెలుగు స్వామి అందరికీ సర్వ్ చేయాలి. జిల్లాలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష్ తెలిపారు. శనివారం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవ నిర్వహణపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణను హైదరాబాద్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ తో కలెక్టర్ మాట్లాడారు. రోడ్డు భద్రతపై వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యంలో ప్రజలు, అధికారులు, ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు భాగస్వామ్యం చేయనున్నట్టు తెలిపారు. విస్తృత అవగాహన కల్పించడానికి సంబంధిత అధికారులతో అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు. క్రైస్తవం అనేది మతం కాదని ఒక జీవన విధానమని జిల్లా ఎస్పీ జానక్ శర్మ అన్నారు. నిర్మల్ జిల్లా పోలీస్ కేంద్ర కార్యాలయంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆమె మాట్లాడుతూ క్రైస్తవం జీవన విధానం వివరించే విధంగా ముందుకు సాగుతుందన్నారు. ఇతరులకు కీడు చేయకుండా మంచి మార్గంలో బతకడమే తమ ఉద్దేశం అని పేర్కొన్నారు. ఈ కార్యంలో అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఫాస్టర్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ సంబంధించిన గీతాలను ఆలపించారు. కన్య మరియకు వేదలే ముక్కురములో నబీద కన్య మరియకు వేదదాసు రూపు దాల్చి వెలసి పశుల పాకలో వేదదాసు రూపు దాల్చి వెలసి పశుల పాకలో పేదవజ్వాహారి కన్య మగలాయేసు మగలాయేసు తల్లి పేరెళ్ళిన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన వాడు. ఈ లోకంలో సమాధానము లేక, రక్షణ లేక, అలాంటి నీ దీన మనస్సు పశువుల శాఖను మీరు ఎన్నుకొని దేవుని యొక్క సన్నిధిలో మమ్మను మేము తగ్గించుకొని నీ నామము హెచ్చిస్తున్నాం. ఇదిగో నిర్మల్ మహానగరములో ప్రభా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ పోలీస్ శాఖతో జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సార్ ఒకసారి క్రిస్టియానిటీ అంటే చిన్నప్పటి నుంచి ఏమనుకుంటూ పెరిగామంటే అది ఒక మతం కాదు, ఒక వే ఆఫ్ లివింగ్ అనేసి. చాలామంది అంటే ఆచారాలు, వ్యవహారాలు లేదా రకరకాలు క్రిస్టియానిటీ అంటే ఇట్లా ఉండాలి, క్రిస్టియన్ అంటే ఇలాగే ఉండాలి, బొట్టు పెట్టుకోవడం సంథింగ్ ఏదో చెప్తూ ఉంటారు. కానీ నేనేమనుకుంటా, నాకు మా నాన్నగారు చిన్నప్పటి నుంచి చెప్పింది లేదా ఇంట్లో పెరిగింది ఇదంతా క్రిస్టియానిటీ ఈజ్ అ వే ఆఫ్ లివింగ్ అని చెప్తూ ఉంటారు. అంటే యేసు ప్రభు ఏం చెప్పాడో అది పాటించడమే నిజమైన క్రిస్టియానిటీ అనేసి అనుకుంటాను. ఒకటి ఏంటి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, పొరుగు వాళ్ళది ఏది ఆశించకూడదు, అందరినీ క్షమించాలి, పగ తీర్చుకోకూడదు, ఎప్పుడు ప్రేమతో ఉండాలి. ఇవన్నీ యేసు ప్రభు చెప్పిన మాటలు. అయితే అవన్నీ ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరూ కూడా క్రిస్టియన్సే. ఎందుకంటే క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలీజియన్, ఇట్ ఇస్ వే ఆఫ్ లివింగ్. సో అవన్నీ కూడా మన జీవితాల్లో ప్రతిబింబించేలాగా చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. నిర్మల్ పోలీసు ప్రతి పండగకి మనం చేస్తూ ఉన్నాము. ప్రతి ఈ క్రిస్మసే కొంచెం హడావిడి అయిపోయింది, సరిగ్గా చేయలేకపోయాము, హడావిడి చేస్తా ఉన్నాం. నిన్నంతా నేను మీటింగ్కి వెళ్ళాను, వచ్చాను కూడా. అన్ని ఏదైతే మనకి ఈ మంచి లక్షణాలు ఉన్నాయో ఎక్కడున్నా కూడా మనం అందిపుచ్చుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం పాటిస్తూ మంచి పోలీస్గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. లక్ష్మణ్ చంద మండలం ధర్మారం కోద్దేవం జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతరకు నిర్మల్ ఎమ్మెల్యే ఏరెడ్డి మహేష్ రెడ్డి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పీచర ధర్మారం గ్రామం నుండి ప్రతి ఒక్కరు నడుచుకుంటూ వచ్చారు. ఆలయానికి 3 వైపుల పోలీసులు బారికేడ్లు ఏర్పెట్టి వాహనాలు అనుమతించకపోవడంతో అందరూ నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. జిల్లా నలుమూల నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితుడు లక్ష్మణ్ శర్మ మాట్లాడుతూ శుక్రవారం నుండి ప్రత్యేక పూజా క్రమాలతో పాటు రథ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు.
కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు శాంతియుత మార్గంలో పరిష్కరించుకోవాలని ఎస్పీ జానకి శర్మలు సూచించారు. తక్కువ సమయంలో ఎటువంటి ఖర్చు లేకుండా కేసును ముగించేందుకు ఇది ఒక గొప్ప అవకాశంగా పేర్కొన్నారు. రాజీ పడ్డదాకా సివిల్ క్రిమినల్ కేసులను ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో పరిష్కరించాలని కోరారు. తద్వారా సమయం ఆదాయమే కాకుండా మనశ్శాంతి లభిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో ఈ నెల 22న సోమవారం నిర్వహించబోయే విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్ ఏర్పాటును పలువురు అధికారులు పరిశీలించారు. జిఎన్ఆర్ కాలనీలో ఎక్సర్సైజ్ నిర్వహించే ప్రదేశాన్ని ప్రత్యేకంగా పరిశీలించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం జిఎన్ఆర్ కాలనీతో పాటు జిల్లా వివిధ ప్రాంతాల్లో కూడా నిర్వహించబడుతుందని సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు ప్రభాకర్, శివాజీ, సిపిఓ జీవరత్నం, డివిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, తహసీల్దార్ రాజు, స్వాతి అధికారులు పాల్గొన్నారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకున్నప్పుడే విద్యార్థులు శారీరకంగా మానసికంగా ఎదుగుతారని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం బోధన్ అన్నారు. సోన్ మండలం కడతాల్ ప్రాథమిక పాఠశాలలో 3వ శనివారం రోజున పోషకుల సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన వంటల పండుగలో పాల్గొని వంటకాలు లభించే పోషకాలు, విటమిన్లు, కొవ్వుల గురించి విద్యార్థులు వివరించారు. విద్యార్థులు తయారు చేసిన వంటకాలు ఆయన రుచి చూశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి తోరిశెట్టి పరమేశ్వర్, ప్రధానోపాధ్యాయులు రాజులదేవి రమేష్ బాబు, పాఠశాల చైర్మన్ రాజవ్వ, ఉపాధ్యాయులు రాధా, మంగమ్మ, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇచ్చే రెండు స్పూన్లు చెంచాలు అనుకుంటే సాధించింది ఏమీ ఉండదు అని నిరూపించాడు. సారంగపూర్ మండలం మలక్చించోలు గ్రామానికి చెందిన రైతు దాస లక్ష్మీరామరాయ దంపతుల కుమారుడు పవన్ కుమార్ ఇటీవల డిఎస్సిలో టీచర్ ఉద్యోగానికి ఎంపికైన తరుణంలోనే మళ్లీ టీజీపీఎస్సీ గ్రూప్ 3 పోస్టులో జాబితాలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికయ్యారు. హైదరాబాద్ టీజీపీఎస్ కార్యంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించిన సందర్భంగా తెలిపారు. జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్గా పోటీ చేసిన అభ్యర్థులు నిర్ణీత గడువులో తమ ఖర్చు నివేదికలు ఎంపీడీఓ కార్యాలయం అందజేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అమలు సూచించారు. 45 రోజుల్లో ఈ నివేదికలు ఎన్నికల కమిషన్ పంపడం నేపథ్యంలో తక్షణమే ఖర్చు నివేదికలు సమర్పించాలని పేర్కొన్నారు. నిర్మల్ పట్లోని దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం గోవిందనామస్మరణతో మారుమోగింది. ఆలయంలో వైభవంగా స్వామివారి పల్లకును ఊరేగించారు. ఈ సందర్భ భక్తులు గోవిందనామాలు స్మరిస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. శనివారం తోడు ధనుమాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులకు పురోహితులు రామకర్ణన్ కంకర దానం చేశారు. ఆలయ అర్చకులు నవీన్ కుమార్ భక్తులకు హారతితో పాటు ప్రసాదం చేశారు. ఈ కారణం ఆలయ కమిటీ చైర్మన్ రావణ శ్రీనివాస్ ధర్మకర్తలు పాల్గొన్నారు. చంచలమైన ఆత్మలందుండని ఎలవాటు చేసెని బుయ్యాలా అలర చంచలమైన ఆత్మలందుండని ఎలవాటు చేసెని బుయ్యాలా పలుమారును శ్వాస పవనమందుండని భావంబు తెలిపెని బుయ్యాలా పలుమారును శ్వాస గనక ధ్యానం చేస్తే మన పూర్వజన్మలో ఉండేటటువంటి
పాపాలు ఏవైతే ఉన్నాయో, రాబోయే పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నట్టు కదా తీనిల్ తూషాగం చెప్పే ఏలో, తీనిల్ అగ్నిలో వేసిన, తూషాగం దూది వలె క్షణకాలంలో అవి భస్మం అయిపోతాయి. కనుక మనం ఏం చెప్తున్నాం? నామస్మరణ కలవు గోవింద నామస్మరణ. ఈ కలియుగంలో నామస్మరణ అనేటువంటిదే ముఖ్యమైనటువంటిది. ఆ నామస్మరణ చేయండి, ఆ గోవిందుని యొక్క అనుగ్రహాన్ని. కంకణ ధారణ ఈరోజు మొదలైంది. ఇది 11 రోజుల కార్యక్రమము. ఈ 11 రోజులు స్వామివారి నామస్మరణలో రోజు దేవస్థానంకి వచ్చి చేయాలి. ఇక్కడ చేసుకున్న కంకణ ధారణ చేసుకున్న ప్రతి భక్తుడికి అన్ని శుభ ఫలితాలు కావాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నాను. ఇంకా భారీ ఎత్తులో 22వ తారీఖున సోమవారం నాడు జరుగు కంకణ ధారణ మహోత్సవము ఇది 9 రోజుల కొరకు జరుగును. అందరూ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పి చేస్తూ చేయించాలి, ఎదుటి వాళ్ళతో కూడా చేయించాలి, మన హైందత్వంని నిలబెట్టుకోవాలి. మరి 22 తారీఖు నాడు కూడా వీలు కాని భక్తులు 24వ తారీఖు నాడు ఖచ్చితంగా మన ఈ కంకణ నిర్మల్ జిల్లా కేంద్రం చింతకుంటవాడ కాలనీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. కాలనీ చెందిన అమూలరాజు, ధర్మేందర్, సిద్ధు, గురుస్వాములు మహాపడి పూజను కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు చేపట్టి వివిధ రకాల పూలతో అలంకరించారు. పూజలో వేసినట్టు అరటి మండపంలో చిత్రపటాల నుంచి ప్రత్యేక పూజ నిర్వహించారు. పలువురు భక్తులు ఆలపించిన భక్తి గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇందులో గురుస్వాములు శనిగారపు చెన్నయ్య, మూర్తి, నందు, కందుల శేఖర్, కోటగిరి గోపి, బద్రి శ్రీనివాస్, కనపర్తి విఘ్నేష్, షడప పోచెట్టి, సాయన్న భక్తులు పాల్గొన్నారు. నిజంగా ఎంతో కుతూహలంగా బృహత్తరమైన పరిపూజా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అయ్యప్ప
విద్యారంగ బలోపేతానికి ఉపాధ్యాయుల పాత్ర క్రియాశీలకమైందని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ TRTF ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఆదివారం నిర్వహించే విద్యాశాస్త్ర పోస్టును ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఓ మాట్లాడుతూ విద్యారంగ సర్వతోముఖ అభివృద్ధి అధికారులు ఉపాధ్యాయులు కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో TRTF జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దర్శనం దేవేందర్, గడ్డం భూమన్న, పేటా సంఘం ప్రధాన కార్యదర్శి డేవిడ్ హర్, తెలంగాణ పేట సంఘ అధ్యక్షుడు సత్తయ్య, సిద్ధార్థ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా పాలిటెక్నిక్ కళాశాల జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ ను నిర్వహించినట్టు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ తెలిపారు. వివిధ కళాశాల నుంచి వచ్చిన దాదాపు 200 విద్యార్థులు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్, షటిల్ పోటీలతో ప్రతిభను చూపారన్నారు. 2 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని, విజేతలైన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీడు రవీందర్ గౌడ్, భూమన తదితరులు పాల్గొన్నారు. పాత ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 4 పాలిటెక్నిక్ కాలేజీలు ఆదిలాబాద్, ఉత్నూర్, బెల్లంపల్లి, నిర్మల్ నుండి వచ్చిన విద్యార్థులు 200 మంది ఈ ఆటల పోటీలో పాల్గొనడం జరుగుతుంది. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ మరియు అథ్లెటిక్స్, షటిల్, బ్యాడ్మింటన్, టీటీలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈరోజు అనగా డిసెంబర్ 25 మరియు రేపు 21 నాడు కూడా జరుగుతుంది. రేపు బహుమతి గెలిచిన వాళ్ళకి బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి ఈ ఆటల పోటీలను ప్రారంభించి వెళ్ళడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మన ఫిజికల్ డైరెక్టర్స్, స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చారు. ఇక్కడ గెలిచిన వాళ్ళు స్పోర్ట్స్ మీట్ కరీంనగర్లో కానీ హైదరాబాద్లో కానీ జనవరిలో జరుగుతుంది. గెలిచిన టీమ్స్కి అక్కడ పంపించడం జరుగుతుంది. నిర్మల్ ఎల్టా జిల్లా శాఖ బైన్స ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆంగ్ల విభాగంలో సంయుక్తంగా 10-20-26 పై ఉచిత అవగాహన తరగతులను ఈ నెల 20 నుండి నిర్వహిస్తున్నట్లు ఎల్టా వ్యవస్థాపక అధ్యక్షులు కడాల రవీంద్ర, అధ్యక్షులు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ తెలిపారు. ఈ శిక్షణా తరగతులను అనుభవమైన డిగ్రీ కళాశాల ఆంగ్ల ప్రొఫెసర్లు, ఆంగ్ల రిసోర్స్ పర్సన్ ద్వారా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 7:30 గంటలకు పట్టణంలోని నారాయణ ఒలింపిక్ స్కూల్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సదవకాశాన్ని ఉపాధ్యాయులు, మిత్రులు, నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిర్మల్ రూరల్ మండల్ నీలాయిపేట గ్రామ సర్పంచ్ కనుక గొట్టం సుమలత, భీమేష్, ఉప సర్పంచ్ నిర్మల్ అర్జునులను జాతీయ బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమరవేణి నర్సాగౌడ్, జిల్లా అధ్యక్షుడు అనుమల భాస్కర్, కొండ మురళీగౌడ్, దండు భోజన్న, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచాం, వచ్చే ఎన్నికల్లోనూ గెలుస్తాం. జూపల్లికి వివరించిన జిల్లా నేతలు. కోది దేవుని జాతరకు పోటెత్తిన భక్తులు, ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ప్రత్యేక పూజలు. జిల్లాలో రహదారి భద్రత మాసోత్సవాలకు ఎన్ని ఏర్పాట్లు, జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. క్రైస్తవం అనేది మతం కాదు, జీవన విధానం. ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో ఎస్పీ జానకి షర్మిల. ఈ వార్తనింతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.